నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. అతనికి కళ అంటే ఎక్కువ మక్కువ, చాలా ఇష్టం. అతని పేరు డ్యాన్స్ మాస్టర్ సతీష్ అని అంటారు. వెంకటగిరిలోనే ఉంటాడు అతను ఇప్పుడు ప్రస్తుతం మన స్టూడియో ముందులోనే. అతనితో ముఖాముఖి ఇప్పుడు. నమస్తే అండి సతీష్ గారు. నమస్తే సునీల్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏంటి అసలు మీ ఫస్ట్ ఇంట్రడక్షన్? మీరు ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఫ్యామిలీ, ఫాదరు మదరు ఏంటి అనేది? మా ఫాదరు వెంకటగిరిలో ఏఈగా పనిచేశారు, కరెంట్ డిపార్ట్మెంటు. తర్వాత మేము ముగ్గురు అన్నదమ్ముళ్ళం. పెద్దన్న కరెంట్ డిపార్ట్మెంట్ డిఈగా ఉండి అతను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు. రెండో అన్న ఉమా మహేష్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసరు. ఓకే. నేను కంప్లీట్ చదివిందంతా డాన్సే. అంటే మీకు డాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది. యాక్చువల్గా అది ఇంట్లో చెప్తే తిడతారనే ఒక దీంతో 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే ఎంసెట్కి నాన్నగారు నెల్లూరు నారాయణలో జాయిన్ చేయించారు. కానీ నేను ఎప్పుడు ఆ క్లాసులకు పోయేవాడిని కాదు. ఆడ బృందావనం షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ అని మాస్టర్ చిట్టిబాబు దగ్గర కోచింగ్కి వెళ్తా ఉండే. చదువుకోకుండా ఇటు డాన్స్కి వెళ్ళేవాళ్ళు. డాన్స్కి వెళ్ళా. ఆడ కోచింగ్ తీసుకున్న తర్వాత ఎన్నో డాన్స్ మీద పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు ఈ నటసామకి జరిగేటప్పుడు డ్యాన్స్ అంటే ఈ జానపదాలు సినిమా డ్యాన్స్లే కాదు, డాన్స్లో చదువుకోవాలా అంటే అప్పుడు దాకా డాన్స్కి చదువు ఉంటుంది, ఒక కాలేజ్ ఉంటుంది, నాకు తెలియదు, మా ఫాదర్కి తెలియదు. సరే చిన్నగా నాన్నకి చెప్తే డాన్స్ కాలేజ్ ఉందా అని చెప్పి అప్పుడు ఎంక్వైరీ చేసి తిరుపతి మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ చేయించారు. అంటే అప్పటిదాకా నువ్వు చదువుకుంటున్నావు అని చెప్పి అనుకుంటున్నారు. మంచిది. ఆ తర్వాత తిరుపతి ఇంకా చదువు రాదు, వీడు చదవడు అని ఫైనల్గా నాన్న అడిగింది, నీకు ఏదంటే ఇంట్రెస్ట్ చెప్పు, దాంట్లో జాయిన్ చేయిస్తా అంటే డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అంటే అప్పుడు తీసుకుపోయి తిరుపతి మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ చేయించారు. అది జరిగింది. మీ మ్యారేజ్ అయిపోయిందా? పెళ్ళయింది. మా మిసెస్ పేరు చంద్రకళ. ఆ అమ్మాయి సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తుంది. నాకు కొడుకు కూతురు. కొడుకు పేరు ఆర్యవర్ధన్ రాజు, వాడు చెన్నైలో బీటెక్ చేస్తున్నాడు. చిన్న పాప మీన్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, నెల్లూరు, లాస్యప్రియ అమ్మాయి పేరు. ఓకే. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ముందు తర్వాత డ్యాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టుకోవడం, మీ నాన్నగారికి చెప్పడం, ఆయన ఇన్స్టిట్యూట్లో చేర్చడం అనేది. అవును. అసలు ఈ డ్యాన్స్ అనేది అసలు ఎట్లాగా నీకు మైండ్లోకి వచ్చింది, ఇదే నేర్చుకోవాలా అని ఎప్పటి నుంచి కలిగింది? యాక్చువల్గా మనకి ఇక్కడ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో మ్యూజిక్ టీచర్ ఒక లేడీ ఉండేవి. ఆమె ట్యూషన్స్ కూడా చెప్తా ఉండింది. 8th 9th ట్యూషన్కి ఆమె దగ్గర పోయేవాడిని. అప్పుడు ఆమె సరదాగా నా పాటలు పాటిస్తూ ఉండింది మా దగ్గర. అంటే మేడం మ్యూజిక్ టీచర్ కదా మీరు, ఏంది అంటే మన కాంపిటీషన్లే ఉండదు, ఈ చదువు కానీ చదివామంటే నీకు గవర్నమెంట్ పోస్ట్ గ్యారంటీ అనింది. ఓహో, మనం ఈ లెవెల్లో ఇట్ట కూడా టర్న్ అవ్వచ్చు అనేది నా ఉద్దేశం. అంటే ఈజీగా జాబ్ వస్తుంది అనేది. మనం కోర్సులన్నీ అయిన తర్వాత మా ఇదేంటంటే అప్పుడు అన్ని పోస్టులు మ్యూజిక్ పోస్టులు బ్లాక్ చేసింది గవర్నమెంట్. అది ఇంతకుముందు ఆర్వీఎం హై స్కూల్లో కూడా డ్రాయింగ్ టీచర్ ఉండేవాడు. ఆర్ట్, మ్యూజిక్ లేకపోతే డ్రాయింగ్, ఈ మూడిట్లో ఒక పోస్ట్ ఇవ్వాలి. కానీ గవర్నమెంట్ చిన్నగా ఆ పోస్టులు లేకుండా చేసింది. దాంతో మాకేమైందంటే మేము కరెక్ట్గా మంచి ఏజ్లో కాలేజీ నుంచి బయటకు వచ్చి పీజీలు చేసుకుని బయటకు వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ లేవు. ఏజీ బార్ అయిన తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తున్నాడు. అప్పుడు లేకుండా వచ్చాయి, ఇప్పుడు అవకాశాలు వచ్చాయి. అంటే ఏజ్ లిమిట్ ఎంతవరకు అండి? అంటే మామూలు బీసీలకి అయితే 38 ఇటు ఉంటుంది. రీసెంట్గా కూడా కేంద్రీయ విద్యాలయంలో నోటిఫికేషన్స్ పడితే దాంట్లో సెలెక్ట్ అయ్యి నేను ప్రజెంట్ వెంకటగిరి కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తాను. అసలు ఈ నృత్యం మీరు ఏది నేర్చుకోండి? భరతనాట్యం నేర్చుకున్నారా, డ్యాన్స్ నేర్చుకున్నారా, ఏది ఈ రెండిట్లో నేర్చుకున్నారు? దేని మీద ఎక్కువ మక్కువ కలిగింది? ఫస్ట్ నేను అదే షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్లో వెస్టర్న్ నేర్చుకున్నాను.
ఆ తర్వాత తిరుపతి మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ శశికళ మేడం గారిని ఆమె దగ్గర భరతనాట్యంలో సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా చేశాను. తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ రామలింగ శాస్త్రి గారి దగ్గర పీజీ చేసి బయటకు వచ్చాను. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి మీకు ఇవన్నీ నేర్చుకునేటప్పటికి? అంటే యాక్చువల్గా సర్టిఫికేట్ కోర్సు 4 ఏళ్ళు, డిప్లొమా 2 ఏళ్ళు, కలిపి 6 ఏళ్ళు. దాని తర్వాత పీజీ చేయాలంటే 2 ఇయర్స్ పడుతుంది. అంటే ఏదో ఒక డిగ్రీ సంపాదించుకొని, అంటే దీంతో డిగ్రీ ఉంటే పీజీలో సీట్ ఇస్తారు. డిగ్రీ సంపాదించుకొని పీజీకి వెళ్ళొచ్చు. డిప్లొమా ఉండేవాడు పీజీ చేయొచ్చు. సర్టిఫికేట్ కోర్సు విత్ డిగ్రీ ఉన్నా వాడు పీజీ చేయొచ్చు. అది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ప్రతి యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీలో ప్రతి దగ్గర ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ అనేది ఖచ్చితంగా ప్రతి దగ్గర ఉన్నాయి కాలేజెస్. అందుకని ఏజ్ భారీ అయిపోయింది అది. దానివల్ల ఇప్పుడు ఏజ్ భారీ అయిపోయి మళ్ళీ ఇది రావట్లేదా ఎట్లాగా? ఏజ్ బార్ అంటే ఇన్ టైంలో చేసిన నోటిఫికేషన్స్ రాలా, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వాల. దానివల్ల మేము బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అవి పెట్టుకొని ప్రోగ్రామ్స్ చేయటం. మొట్టమొదట మీ డ్యాన్స్ స్టేజీ మీద ఎక్కడ వేశారు? మొట్టమొదటి డ్యాన్సు స్టేజీ మీద అంటే మా నాన్నగారి ఊరు పిగిలం పక్కనే. ఫస్ట్ డ్యాన్స్ అక్కడే చేసింది. ఏ డ్యాన్స్? భరతనాట్యమా మామూలు డ్యాన్స్? మామూలు డ్యాన్స్. అప్పుడు నా ఏజ్ 8 ఇయర్స్. 8 ఇయర్స్. ఫస్ట్ డ్యాన్సు షోలే మూవీలో ఓ కైకే పాను పన రసవాల అనే సాంగ్తో స్టార్ట్ అయింది. ఏమన్నాడు మీ నాన్నగారు అప్పుడు? చూసి అప్పుడు ఆయన నవ్వుకునేవాడు, అంతే, ఏమనేవాడు కాదు. కానీ ఇంట్లో మా అమ్మకి మా వాళ్ళకి మాత్రం డాన్స్ అంటే విపరీతమైన కోపం. మా నాన్న ఒక్కడే సపోర్ట్ చేసేవాడు. ఎవరో ఒకరు సపోర్ట్ ఉంది ఇంట్లో? ఉంది, ఉన్నది. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడ చేసిన తర్వాత మీరు ఎక్కడెక్కడైనా ప్రదర్శనలు ఇచ్చారా? నట్సమాఖ్య తర్వాత హైదరాబాద్ కంటిన్యూస్గా ఇంకా డ్యాన్స్లో ఈ ప్రోగ్రామ్స్ కని తీసుకెళ్ళేవాళ్ళు. ఆ ప్రోగ్రామ్స్ ఫినిష్ చేసుకునేవాడిని, వచ్చేసేవాడిని. ఎక్కడెక్కడ ఇచ్చేవారండి? యాక్చువల్గా అవి ఏంటంటే నాది డిప్లొమా అయిన తర్వాత మన నెల్లూరు డిస్ట్రిక్ట్ తరఫున 6 సార్లు నేషనల్ కొట్టాం. ఎవరు? నెల్లూరు డిస్ట్రిక్ట్. మీరేనా? నేనే, విత్ మై స్టూడెంట్స్. అంటే మీరు నేర్పించిన వాళ్ళు? 6 సార్లు నైవేలిలో జరిగిన యూత్ ఫెస్టివల్లో నేషనల్ మా వాళ్ళే కొట్టారు. అప్పుడు మేము చేసిందంతా ఫోక్ డ్యాన్స్లే, జానపదాల మీదే చేసాం. కురవంజి అనే సనాతనమైన డ్యాన్స్ని అప్పుడు మన వెంకటగిరి పోలేరం మీద పాట రాయిపించి దానికి మ్యూజిక్ అన్నీ ఏర్పాటు చేసుకొని ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ చేయటం వల్లే మాకు ప్రైజ్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ నృత్య ప్రదర్శనలు ఎప్పుడు చేయడం మొదలుపెట్టారు మళ్ళీ నేను పిల్లలకు నేర్పించడం అనేది? డిప్లొమా అయిన తర్వాత నుంచి చెప్తానే ఉన్నా క్లాసులు. హైదరాబాద్లో క్లాసులు కండక్ట్ చేశాను, పీజీ చేస్తా. ఈ సినిమా అవకాశాల కోసం అక్కడ కూడా ప్రయత్నాలు చేసాము. వెళ్ళారా సినిమాల దాంట్లో? వెళ్ళాను. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందంటే యాక్చువల్గా సినీ ఇండస్ట్రీ అంటే అది రంగుల ప్రపంచం. ఎవరు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, మోసాలు చేసేవాళ్ళు ఉంటారు. కాకపోతే కొంచెం చదువుకున్న నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎవరు ఎటెంటోడు అని తెలుసుకోవటం బాగా ఇదైంది నాకు. అక్కడ పాత సినీ యాక్టరు పేకెట్ శివరామ్ అని ఉండేవాడు, నాగేశ్వరరావుకి డూప్ చేసేవారు. ఆయన కొడుకు పెకెట్ రంగ, ఆయన ఆర్ట్ డైరెక్టరు. ఆయన అంటే సినీ ఇండస్ట్రీలో చేయాలి అంటే ఖచ్చితంగా యూనియన్ కార్డు తీసుకోవాలి. యూనియన్ కార్డు ఉంటేనే సినీ ఇండస్ట్రీలో నువ్వు డాన్సర్గా పోగలుగుతావు. ఆ టైంలో ఏంటంటే కార్డ్స్ ఇచ్చేవాళ్ళు కాదు. పైగా తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఈ శేఖర్ మాస్టర్లు వీళ్ళంతా వచ్చారు, కానీ తెలుగు ఇండస్ట్రీలో తమిళ్ డాన్స్ మాస్టర్లు మాత్రమే పనిచేసేవాళ్ళు. తెలుగు డాన్స్ మాస్టర్లు అస్సలు లేరు. అస్సలు లేరు. అంటే అంతకుముందు డాన్సులు చేసేవాళ్ళు ఎవరు నేర్పించేవాళ్ళు? కంప్లీట్ చెన్నై నుంచి పిలిపించుకునే వాళ్ళే. కానీ తెలుగు దీంట్లో తారా మాస్టర్ వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చింది, రాక్షసుడు చిరంజీవి ఆ టైంలో వచ్చారు. కానీ యాక్చువల్గా తెలుగు ఇండస్ట్రీ మ్యాక్సిమం తమిళ్ వాళ్ళ హవా అనేది జరుగుతుంది. ఫైట్ మాస్టర్స్ కానీ డ్యాన్స్ మాస్టర్స్ కానీ తమిళ్ నుంచి వాళ్ళే వచ్చి సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి అవకాశాలు వచ్చాయి కానీ మన తెలుగు వాళ్ళకి వచ్చేటివి కాదు. అట్లుండింది.
ఆయన పేకెట్ శివరామ్ ఆయన వాళ్ళ అబ్బాయి రంగా గారు చిందులు అనే మూవీ తీశాడు. చిందులు అంటే యాక్చువల్ అది రిలీజ్ కాలేదు. ఆ చిందులు మూవీకి ఆయన తెలుగు వాళ్ళు అంటే బాగా ఇష్టం. ఇంకొకటి మనం ఇట్లా తిరిగేది ఆయన బాగా గమనించాడు. ఆ కృష్ణానగర్ ఏరియా వాటిల్లో చేస్తావా నా సినిమాకి అని చెప్పి. అంటే అంతకుముందు నేను డ్యాన్స్ చేశా. అవి అప్పట్లో డ్యాన్స్ ఫస్ట్ ఎపిసోడే నాది. అవన్నీ ఆయన చూస్తున్నారు. చేస్తావంటే చేస్తాను సార్ అన్న. అంటే కార్డులు ఇస్తారంటే వాళ్ళు ఏంటంటే శివరాం వాళ్ళ ఫ్యామిలీ మొట్టమొదట తెలుగు ఇండస్ట్రీని ఫారెన్లో షూటింగ్ చేయించింది వాళ్ళ ఫాదర్. అంటే వాళ్ళు ఆ బిజినెస్ అనమాట అది. తెలుగు ఇండస్ట్రీలో ఎవరన్నా ఫారెన్లో ప్రోగ్రామ్ చేయాలంటే ఈయన అరేంజ్ చేయించేవాళ్ళు. అందువల్ల ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎవరికి రంగాకి నువ్వు చేస్తా ఉండు ఇప్పుడు అప్పుడు వస్తుంది అంటే ఒక 6 సాంగులు చేసాం చిందులు మూవీకి. అది యూనియన్లు తెలిసిపోయింది, డాన్స్ యూనియన్లు. ఎట్ట చేపిస్తారు మీరు అని చెప్పి వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఫైర్ అయిపోయారు. ఇంకా ఆయన ఉండి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు టైం పడుతుంది, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వాళ్ళు నీ మీద ఫుల్ ఫైర్లో ఉన్నారు. అంటే ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఫైట్ మాస్టర్లు ఉంటారు, పైన డ్యాన్స్ మాస్టర్లు ఉంటారు. వీళ్ళు మాట్లాడుకుని డ్యాన్సర్ కింద దిగి లోపల ఫైట్ మాస్టర్లు కొట్టేస్తారు. ఏంది ఏమైనా కంప్లైంట్ చేస్తే కింద ఫైట్ మాస్టర్ల అసోసియేషన్ కుమ్మేస్తారు. సరే ఎందుకు వచ్చిన గొడవ స్వామి అని చెప్పి గుడ్డలు తట్టుకొని ఇక్కడికి వచ్చేసా. వాళ్ళు కొడతారని తెలుసు. ఆయనే చెప్పేశాడు, ఎందుకు సతీష్ ఇక్కడ ఉంటే ఇబ్బంది పడతావు, నువ్వు వెళ్ళిపో అని చెప్తే సరే ఒక 4 రోజులు వెంకటగిరిలో ఉండు అని చెప్పారు. సరే అని వెంకటగిరి వచ్చిన తర్వాత మా ఫాదర్ అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏమి ఊరికి పోకుండా ఇక్కడే ఉన్నాడండి. ఏరా హైదరాబాద్ పోవట్లేదు అంటే విషయం చెప్తా ఇది జరిగింది. ఆయన కాసేపు ఆలోచించి సరే రేపు రెడీగా ఉండు అన్నాడు. యాడికో అని చెప్పి రెడీ అయ్యి చెప్పండి నాన్న పని ఉందిరా అని చెప్పి తీసుకుని నేరుగా జనార్దన్ రెడ్డి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఎక్కడికి? జనార్దన్ రెడ్డి. ఆయన దగ్గర మా నాన్న చదువుకున్నాడు, అందువల్ల కొంచెం మంచి రిలేషన్ ఉంది. సార్ ఇది పరిస్థితి అని చెప్పినాడు. అప్పుడు గురుకుల పాఠశాల స్టార్ట్ అయింది. దాంట్లో మ్యూజిక్ టీచర్గా సార్ ఇప్పించారు కాంట్రాక్ట్ బేస్గా. అప్పటి నుంచి అది పర్మనెంట్ అవుతుందని 8 years చేశాను నేను అక్కడ గురుకుల పాఠశాలలోనే 8 years చేశాను. శాలరీ ఇచ్చేవాళ్ళ? శాలరీ ఇచ్చేవాళ్ళు. ఎంత ఇచ్చేవాళ్ళు అండి అప్పుడు? 8,000 సార్. అప్పట్లోనే 8,000 ఇచ్చేవాళ్ళు. తర్వాత 80s అయిన తర్వాత ఆయన ఎక్స్పైర్ అయ్యారు. ఆయన పోవటమే మా ఉద్యోగాలన్నీ పోయినాయి ఆయనతోటి. ఇంకా సరే ఇంకా బయటికి రావాల్సి వచ్చింది ఆ స్కూల్స్ నుంచి. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు కూచిపూడి శిక్షణ పథకం అని ఒకటి పెట్టారు. దాంట్లో ఏంటంటే 5 kilometers అంటే మన ఇంటికి 5 kilometers దూరం ఉండే 5 schools ఇచ్చారు మాకు. ఇచ్చి బ్రహ్మాండంగా ఉండింది అది కూడా. దానికి కూచిపూడికి పిలిపించి ఆడే ట్రైనింగ్ ఇచ్చారు మాకు. కూచిపూడి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా నేను పీజీ చేసింది భరతనాట్యం. కూచిపూడిలో ఎటువంటి ప్రవేశం లేదు. తర్వాత అక్కడ ఒకసారి పరిచయం అయ్యాడు డైగా సాంబశివరావు గారిని. ఆయన అక్కడి నుంచి నెల్లూరులో ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఆ సార్ దగ్గర మళ్ళీ ఇది ఏమన్నా పర్మనెంట్ అవ్వాలంటే ఈ సర్టిఫికేట్ అడుగుతారేమో అని అప్పుడు మళ్ళీ కూచిపూడిలో సర్టిఫికేట్ కోర్సు కంప్లీట్ చేసి డిప్లొమా చేశారు. అసలు ఈ నృత్యాలు అంటే డ్యాన్సులు అనేటివి ఒకటి భరతనాట్యం అని అంటున్నారు, కూచిపూడి అంటున్నారు, కథాకళి అని అంటారు, ఇన్ని ఉన్నాయి. అసలు ఎన్ని ఉన్నాయి ఈ డ్యాన్స్? ఇవి ఎన్ని ఉంటాయి? సాంప్రదాయ నృత్యాలు భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి, మణిపూరి, ఒడిస్సీ, మోహినియట్టం, శస్త్రాని ఇంకో డ్యాన్స్ కూడా ఉంది. ఇది అస్సాం వాళ్ళది. భరతనాట్యంలో అంటే భరతనాట్యం యాక్చువల్గా తమిళనాడు రాష్ట్ర ప్రజలది, వాళ్ళ సాంప్రదాయం అది. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం వచ్చి కూచిపూడి, కథక్ వచ్చి ఉత్తర భారతదేశం, కథాకళి వచ్చి కేరళ, మోహినియట్టం కేరళ,
తర్వాత మణిపూర్ వచ్చి మణిపూర్ ప్రజలది, మణిపూర్ ఒడిస్సీ వచ్చి ఒరిస్సా వాళ్ళది. ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సాంప్రదాయ నృత్యాలు డివైడ్ అయ్యాయి. అంటే వీటిటన్నిటిలో ఏది గొప్ప కళ అంటారు? అది జడ్జిమెంట్ చేయలేదు సార్. ప్రతి ఒక్క డ్యాన్స్ ఫాలోడ్ బై నాట్యశాస్త్ర, నాట్యశాస్త్రాన్నే దాన్నే ఫాలో అవుతారు అందరూ. కానీ ఏది గొప్ప కళ అంటే ఇది అనంతం సార్, చెప్పలేదు. ఇప్పుడు సపోజ్ మీరు అన్న దాంట్లో కూడా ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. ఫారినర్స్ కూడా మన నృత్యాన్ని చాలా చాలా బాగా చేస్తారు, అభినందిస్తారు, నేర్చుకుంటున్నారు. అవును. అలాంటప్పుడు మన భారతీయ కళ ఎక్కువగానే ఉంటుంది కదా. అవును. ఫారినర్సే చేస్తున్నారు అని అంటే మన భారతీయ నృత్యం కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అలాంటప్పుడు మన భారతీయ నృత్యం ఎందుకు గొప్పది కాదంటారు? గొప్పది కాదు అని కాదు, ఇక్కడ అవకాశాలు లేవు. మెయిన్ ఒకప్పుడు అవకాశాలు లేవు. అంటే కూచిపూడి మన రాష్ట్రానికి సంబంధించింది అయినప్పటికీ తిరుపతి మ్యూజిక్ కాలేజీలో కూచిపూడి డ్యాన్స్ లేదు మేము చేసేటప్పుడు. ఈ మధ్య కాలంలో ఆ డిపార్ట్మెంట్ ఓపెన్ అయ్యింది. అప్పుడు ఓన్లీ భరతనాట్యం మాత్రమే ఉండింది. మన స్టేట్లో 6 మ్యూజిక్ కాలేజీలు ఉంటే 6 కూడా అప్పట్లో కూచిపూడి లేదు. కానీ గ్రాండ్ మాస్టర్ వెంపటి చినసత్యం గారు ఉన్నారు. ఆయన ఇక్కడి నుంచి తమిళనాడు పోయి అక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టి అక్కడ రన్ చేసేవాడు. కూచిపూడి అయింది, కూచిపూడి అక్కడ నేర్పించే వాళ్ళు. ఈ మధ్య కాలంలో కూచిపూడి ప్రాబల్యం బాగా పెరిగి ప్రజల్లో ఇది మన రాష్ట్రంది, మన రాష్ట్రంలో లేకపోవటం బాధాకరం అని చెప్పి ఇప్పుడు చాలా దగ్గర దాన్ని ఇది చేశారు, ఇంప్లిమెంటేషన్ చేశారు. అది ఇప్పుడు అంత నృత్యం ఉన్న వాటిలో ఈ మధ్య కాలంలో కూడా కొన్ని వాటి మీద చాలా మంది గురువులు ఉంటారు. అవును. కూచిపూడికి ఒక గురువు ఉంటారు, కథాకళికి ఒక గురువు ఉంటారు, మాస్టర్ డాన్సర్. మీకున్న గురువు ఎవరు? నాకు ఇక్కడ డిప్లొమా చేసేటప్పుడు సర్టిఫికేట్కి శశికళ మేడం గారు. ఆ తర్వాత నాకు పీజీ వచ్చి రామలింగ శాస్త్రి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డీన్గా ఉన్నారు సారు. తర్వాత కూచిపూడిలో నేను నేర్చుకుంది డైగా సాంబశివరావు గారు. వీళ్ళు నా గురువులు. ఇప్పుడు ఎక్కువగా మీకు డ్యాన్స్ అంటే ఇష్టమా, కూచిపూడి అంటే ఇష్టమా? డ్యాన్స్ అంటే దీంట్లో వెస్ట్రన్ డ్యాన్స్ అని ఒక వేరియేషన్ ఉంది, తర్వాత వచ్చి జానపదాలు ఒక వేరియేషన్ ఉంది, అదేవిధంగా సాంప్రదాయ నృత్యాలు ఒక వేరియేషన్. నేను ఇప్పుడు వెస్ట్రన్ చెప్పగలుగుతాను, ఫోక్ చెప్పగలుగుతాను, క్లాసికల్ చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ చేస్తున్నారు, ఎవరికి చెప్పిస్తున్నారు? ఇప్పుడు మీరు నేను కేంద్రీయ విద్యాలయంలో ఈ ఇయర్ జాయిన్ అయ్యాను. యాక్చువల్గా ఇంతకుముందు నెల్లూరు కేంద్రీయ విద్యాలయంలో పనిచేశాను. ఆ తర్వాత బద్వేలులో బీపీఎస్ స్కూల్లో వర్క్ చేశా, బద్వేలు పబ్లిక్ స్కూల్లో. అక్కడి నుంచి నోటిఫికేషన్ ఈ ఇయర్ వేశారు. ఇక్కడ నోటిఫికేషన్ వేస్తే ఇంటర్వ్యూకి వచ్చి దాంట్లో సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ మీరు కేంద్రీయ విద్యాలయంలో నేర్పిస్తున్నారా? నేర్పిస్తున్నా. ఎంతమంది పిల్లలు నేర్చుకుంటున్నారు ఈ డ్యాన్స్? 3rd to 8th మాస్టర్ షూట్ ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు నేర్పించాల్సింది. ఓ, వాళ్ళు ఏమన్నా మళ్ళీ సపరేట్గా బయట వచ్చి మీ దగ్గర ఏమైనా నేర్చుకుంటారా, స్కూల్ వరకేనా? లేదు, కేంద్రీయ విద్యాలయంలో పిల్లలు కొంతమంది వస్తారు నా క్లాసులకి. బయట నా గురించి చాలా మందికి తెలుసు, వెంకటగిరిలో వాళ్ళ పిల్లలు వస్తున్నారు. ఇప్పుడు దాకా ఈ డ్యాన్స్ మీద ఎన్ని అవార్డులు తీసుకున్నావు? ఎన్ని అవార్డ్స్ అంటే ఒక కలెక్టర్స్ మాత్రమే ఇచ్చింది 97 సర్టిఫికేట్లు ఉన్నాయి నా దగ్గర. కలెక్టర్లు 95 97 కొర 3 ఏం చేసేయండి, ఆడదాకే వచ్చేసారు. ఆ తర్వాత ఐపీఎస్లు ఇచ్చినటివి 36 ఉన్నాయి, ఐఆర్టీఎస్లు ఇచ్చినటివి 28 ఉన్నాయి. ఇవే కాకుండా రవిచంద్ర కలెక్టర్ గారు వర్క్ చేసినప్పుడు నా డాన్స్ ప్రోగ్రామ్ ఉంటే మన డిపిఆర్ఓ గారికి చెప్పేది, నేను వచ్చేదాకా అతని ప్రోగ్రామ్ చేపివ్వకని. ఆయన అంత ఫ్యాన్గా మారిపోయాడు నాకు. ఆయన ఉన్న టైంలోనే నెల్లూరు జిల్లాకి 6 సార్లు నేషనల్ తీసుకొచ్చాడు. దాంతో ఆయనతో చాలా సఖ్యత ఉంది నాకు ఈరోజు. ఇప్పుడు ఉన్నారా? ఉన్నారు. ఎక్కడ పట్టుకొస్తున్నారు?
ఇప్పుడు మెడికల్ ఎండీగా వర్క్ చేస్తున్నారు సార్. ఓహో. మెడికల్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ. ఎక్కడ? హైదరాబాద్. పిలిపిస్తుంటారా ఏమన్నా మిమ్మల్ని? ఏమన్నా ఎప్పుడన్నా పండగలకి పాపన్నానికి నేనే ఫోన్ చేసి బాగున్నారా సార్ అని చెప్పి విషయం చెప్తాను. నెక్స్ట్ మీ పిల్లలకి ఎందుకు నేర్పిస్తున్నారా లేదా ఇంతకు డ్యాన్స్? మా పిల్లలకి మా ఫాదర్ ఒకటే మాట చెప్పాడు, నేను అడిగా నీ లైఫ్ స్టైల్ ఎట్టుండాలా ఏంది అనేది నువ్వు డిజైన్ చేసుకున్నావు. వాళ్ళని నువ్వు సేమ్ యాజ్ ఏ ఫాదర్గా నువ్వు అడిగి కనుక్కో. డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అంటే నీ ఫీల్డ్లోకి లాక్కో. ఎందుకంటే అప్పట్లో మాకు వీళ్ళు తెలియదు, అంటే ప్రొఫెసర్లు. ఈరోజు నాకు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉంటారో అంతమంది తెలుసు. మా పిల్లల్ని అడిగితే 10th దాకా ఇద్దరు చేసేవాళ్ళు. 10th తర్వాత వాళ్ళ రూట్ మారిపోయింది. బీటెక్ అన్నారు, పంపించేసి అదే చదువు మీద శ్రద్ధ పెట్టారు అంతే, డ్యాన్స్ మీద కాకుండా. మీ దారిలోకి రాలా. మంచి పని చేశారంటారు, చెడ్డ పని చేశారంటారు? యాక్చువల్గా యాజ్ ఏ ఫాదర్ ఒకడన్నా నా ఫీల్డ్ వచ్చుంటే బాగుండు అని నేను అనుకునేవాడిని. కానీ వాళ్ళ మీద నా ఇంట్రెస్ట్ని చూపిలే. వాళ్ళ ఇంట్రెస్ట్ చదువు అన్నారు, చదువు సైడే వదిలేసారు. వాళ్ళ అమ్మగారు అనేవాళ్ళు ఏమనేది? నేర్చుకోండి అని బాగా ఇబ్బంది పెడతా ఉండింది. వద్దు ప్రెజర్ చేయబాక అని చెప్పేవాడిని. అది ప్రస్తుతం ఈ నృత్యం అనేది, ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనేటివి ఈ మధ్య కాలాల్లో జరిగే వాటిలో కూడా ఊరేగింపుల్లో కానీ, అవును, దేవుడు ఊరేగింపుల్లోనే, ఒక్క దేవుడు ఊరేగింపుల్లోనే చేస్తుంటారు. అవును, రకరకాల నృత్యాలు అన్నీ వస్తుంటారు, వాయిద్యాలు అన్నీ వస్తుంటారు, తమిళనాడు కేరళ వాళ్ళని వస్తుంటారు. అసలు ఏంటి ఈ డ్యాన్స్లో అంత ప్రాముఖ్యత ఏంది? మన వాళ్ళని ఎందుకు దాంట్లోకి చూపించట్లేదు, వాళ్ళని ఎందుకు చూపిస్తున్నారు? ఒకటి ఉంది సునీల్ గారు, దింసా డ్యాన్స్ అని ఒకటి ఉంది. అది ఎక్కడ? మన విజయనగరం ప్రాంత ప్రజలు చేస్తారు. ఆ దింసా డ్యాన్స్ని మన జాతరలో పెట్టారు, మీరు గమనించారో లేదు. అదొక నృత్య సాంప్రదాయం. జానపదాల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు కోలాటం అని, కోలాటం కడప సైడు విపరీతంగా చేస్తారు. చెక్క భజన అని, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జానపద నృత్యం ఉంది. ఆ జానపదాలు ఏంటంటే పల్లెటూరు వాళ్ళు ఇప్పుడు మనం గమనిస్తే వరినాట్లో వేసేటప్పుడు వాళ్ళు కొన్ని పాటలు పాడతారు. అవును, అవి పక్కా జానపదాలు. మన తిరుపతి మ్యూజిక్ కాలేజీలో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ జానపదాలు కలెక్ట్ చేసి ప్రతిసారి తిరుపతి మ్యూజిక్ కాలేజీ ఫోక్ డాన్సులు చేస్తారు. ఈ దింసా అని, లంబాడీ డ్యాన్స్ అని, రకరకాల టైప్స్ సాంగ్స్ని క్రియేట్ చేసి, ఇప్పుడు అనంతపురం పోయాం అనుకోండి, బుడబొక్కల డ్యాన్స్ అనే ఒకటి ఉంది. అంటే ఆ శివరాత్రికి ఒక ఏరియాలో ప్రజలు బుడబొక్కల వాళ్ళందరూ కలిసి చేసిన నృత్యాన్ని ఒక సాంగ్ క్రియేట్ చేసి, దానికి మ్యూజిక్ యాడ్ చేసి, డాన్స్ని క్రియేట్ చేసి కాంపిటీషన్స్ పంపిస్తారు. కానీ ఇప్పుడు ఇవి ప్రజల్లో అవేర్నెస్ ఎక్కువయ్యి ఈ కేరళ వాయిద్యాలు అనేటివి ఈ అయ్యప్ప మాల దీంతో కొంచెం ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు ప్రతి జాతరలకి, పండగలకి, పబ్బనాలకి వాళ్ళని పిలిపిస్తున్నారు. అదేవిధంగా ఈ కోయి డ్యాన్స్ అనే వాళ్ళని, ఇవి రకరకాల ట్రెడిషన్స్, అవి మన భారతీయ సంస్కృతికి చెందినవి. అందువల్ల ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ వచ్చి ఇప్పుడు వాటికి ఆ ఫామ్స్కి బాగా పేరు వచ్చింది. అంటే ఇప్పుడు కోయలు 2 కొమ్ములు పెట్టుకొని డ్యాన్స్ వేసి అదే నృత్యం అండి? అది దింసా అంటారు దాన్ని. దింసా అంటారు. దింసా డ్యాన్స్ అంటే అక్కడ వాళ్ళు ఇప్పుడు అరకు, విశాఖపట్నము అటు సైడు ప్రాంత ప్రజలు దాని ఫేమస్. మన సైడు వాళ్ళు చేయలేదు. కేరళ వాళ్ళండి? కేరళ వాళ్ళది కథక్, బాగా కథాకళి. వాళ్ళ సైడ్ నుంచి డ్యాన్సులు అయితే ఇదే తీస్తారు. మోహిని అట్టము వాళ్ళదే, 2 ట్రెడిషన్స్ వాళ్ళది. తర్వాత వాళ్ళకి సంబంధించి తిరువాదిర అంటారు. అంటే మీరు చూసుంటారు నాకు తెలిసి, ఈ అరటి పువ్వు పెట్టి వైట్ శారీస్ కట్టి వాళ్ళు చేసేది, అదొక రకమైన జానపద నృత్యం. దాన్ని తిరువాదిర అంటారు. అది శివరాత్రి రోజు అక్కడ కేరళలో చేస్తారు. అంటే ఇన్ని నృత్యాలు చూపిస్తుంటారు, చూస్తూ ఉంటాం మనం.
అంటే మాకు పెద్దగా అవగాహన లేకపోవచ్చు కానీ మీకుండే అవగాహనలో ఇప్పుడు మీరు ఈ వైట్ శారీ కట్టుకొని చేయడం కానీ మన వాళ్ళు కూచిపూడి కథాకళి ఇలాంటి వాటిలో ఏది చూసేదానికి ప్రజలకి కనువిందుగా ఉంటుంది? ఏదన్నా ఒక నృత్యం చెప్పగలుగుతారా? కన్ను విందుగా అంటే భరతనాట్యం కూచిపూడి ఎక్సలెంట్గా ఉంటుంది. కథక్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేయొచ్చు. కథక్ డ్యాన్స్ కూడా అసలు చాలా వండర్ఫుల్గా ఉంటుంది. కథక్ స్టెప్స్ కానీ ఇంకొకటి ఈ మధ్యకాలంలో పద్మావతి అనే మూవీ రిలీజ్ అయింది, హిందీ మూవీ. దాంట్లో ఒక డాన్స్ ఉంది, అద్భుతమైన డ్యాన్స్ అది, కథక్ స్టైల్. అట్లాగే ఈ భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఇవి ఆడపిల్లలు చేస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందంటే అది నవ్వుతూ నా భవిష్యత్ చెప్పడానికి అడిగి కాదు, అంత బాగా కనిపిస్తారు పిల్లలు. ఎంత ఏజ్ నుంచి మీరు పిల్లలకు నేర్పిస్తున్నారు డ్యాన్స్? ఇప్పుడు 6 years, అబౌవ్ 6 years. అబౌవ్ 6 years నుంచి నేర్పిస్తున్నారు. వేస్తారంటే కొంతమంది చిత్రపురుగులు మనం చూస్తూనే ఉంటాం. దేవుడు రిథమ్ సెన్స్ కానీ బాడీలో కానీ ఉంటే వాళ్ళకి చాలా ఈజీగా వస్తుంది డాన్స్. ఎంతమందికి నేర్పించున్నారు ఇప్పుడు ఆ 6 years అబౌవ్ వాళ్ళకి? అబౌవ్ వాళ్ళకి నా దగ్గర స్టూడెంట్స్ అయితే దాదాపు వేలల్లో వెళ్ళిపోయారు. మన స్టూడెంట్స్ చాలా మంది ఫారెన్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ పిల్లలకు నేను డాన్స్ నా ఏజ్లో నేను చెప్పిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలకి ఇప్పుడు చెప్తా ఉన్నా. వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఎట్లా నేర్పిస్తున్నారు? మన తూర్పు ఇది పాత బస్ స్టాండ్ అంటారు, అక్కడ రామాలయం ఉంది. రామాలయం బ్యాక్ సైడ్ శివం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్. ఇది నేను స్టార్టింగ్ నుంచి అంటే నేను ఇన్స్టిట్యూట్ పెట్టినప్పటి నుంచి ఇదే నేము. నా టౌన్ ప్రజలకి అందరికీ చాలా సుపరిచితులు. ఎంత తీసుకుంటారు ఛార్జెస్? ఒక స్టూడెంట్కి 1000. ఒక స్టూడెంట్కి వీక్లీ థ్రైస్ ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. సోమ బుధు శుక్రవారాలు డే బై డే, ఆల్టర్నేటివ్ డేస్. ఎందుకని అట్లాగా ఆల్టర్నేటివ్? అంటే యాక్చువల్గా నాకు స్కూల్ ఎక్కువ వర్క్ ఉంటుంది. మార్నింగ్ 7:50కి వెళ్ళిపోతే ఈవినింగ్ 5:30. ఇంకా వచ్చి లెసన్ ప్లానింగ్స్ అని అవి ఇవి రాసుకోవాలా, ఈరోజు ఏం చెప్పాము అది మాకు ఇన్స్పెక్షన్లో వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా అడుగుతారు. ఇంకా మా ప్రిన్సిపాల్ గారు ఆనంద్ గణేష్ గారు, ఆయన వర్క్ పరంగా అస్సలు కాంప్రమైజ్ కానీ నువ్వు వచ్చావు జీతం తీసుకుంటున్నావు చెయ్యి అని. మళ్ళా ఇదంతా అయిపోతే మళ్ళీ స్కూల్ అయిపోతే మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటారు సార్. అది అంటే ఇప్పుడు ఎంతమంది చెప్తున్నారు ఆ ఇన్స్టిట్యూట్లో? మీరు నా ఇన్స్టిట్యూట్లో ప్రజెంట్ 15 మంది ఉన్నారు. ఇక్కడ ఒక 15,000, అక్కడ ఒక 30,000, 45,000 సంపాదిస్తున్నారు నెలకి ఒక గవర్నమెంట్. అంతేనా? ఇంకా ఎక్కువగానే ఉంటుందా? లేదు మేమేం చెప్పంలేండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు రారులే. కాదు అంటే ఉంటుంది సంపాదన లేదని కాదు, కానీ యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక ఆర్ట్ ఏదో ఒకటి స్టూడెంట్ నేర్చుకోవటం మంచిది. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్ ఇప్పుడు దాకా చెడు వేలో పోరు, అంటే సత్ప్రవర్తన కలిగి ఉంటారు. ఈ మర్డర్స్, ఈ ఆలోచనలు, గంజాయి, ఈ బ్యాచ్కి వాళ్ళకి సంబంధం ఉండదు. ఎందుకంటే ఈ సాంప్రదాయ నృత్యం ఎప్పుడైతే నేర్చుకుంటాడో వాడికి మోరల్ ఇవి విలువలు తెలుస్తాయి. మనం నాకు తెలిసి ఈ పిల్లలకి ఇవి నేర్పించడం వల్ల చాలా సున్నితంగా తయారవుతారు. షార్ప్గా ఉంటారా? సున్నితంగా అంటే వాళ్ళు వేరే అంటే క్రైమ్ థాట్స్ ఉండవు, చెడు ఆలోచనలు కానీ. ఇప్పుడు చూడండి బీటెక్ స్టూడెంట్స్ ఎంతమంది సూసైడ్ చేసి చనిపోతున్నారు. ఎందుకు అంటే మానసికంగా వాడు కుంగిపోవటం వల్ల. అది ఏదో ఒక ఆర్ట్ మీద అంటే ఆర్ట్ వచ్చిన వాడు కొంచెం అట్లాంటి జోలికి పోడు, అంటే వాటి మీద శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు, వేరే ఆలోచన లేకుండా పోతుంది. మంచి ఆలోచన, కరెక్ట్, మంచిది.
అంటే ఈ పిల్లలకి మీరు ప్రతి ఒక్క పేరెంట్కి తెలియజేస్తారా ఇలాంటి సందేశాలన్నీ? కొంతమంది అడుగుతారు, కొంతమంది పేరెంట్స్ ఏంటంటే జాయిన్ అయిన నెలలో డ్యాన్స్ వచ్చేయాలని చెప్పి చెప్తారు. ఏంటి? జాయిన్ అయిన నెలకి డ్యాన్స్ వచ్చేయాలి. ఆహా. అంటే మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఒక పేరెంట్ వచ్చి అడిగాడు నన్ను, ఎన్ని రోజులు పడుతుంది సార్ అని. మ్యాక్సిమం ఒక 1 year దాకా ఈ బేసిక్స్ అవుతాయి, ఆ తర్వాత స్టార్ట్ అవుతాయి ప్రోగ్రామ్స్ అవి అని చెప్తే, అదేం సార్ సూపర్ మార్కెట్లో రసం పొడి కావాలంటే రెడీమేడ్ దొరకట్లేదా, సాంబార్ పొడి కావాలంటే రెడీమేడ్ దొరకట్లేదా, అంటే ప్రోగ్రామ్కి 4 రోజులు టైం లోపల చేయించేయాల. ఇట్లాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఏం చెప్పాడు దాని సమాధానం? అని తర్వాత నేను చెప్పలేను సార్ అంత ఫాస్ట్గా, రెడీమేడ్గా మీకు ఎక్కడ దొరికితే అక్కడ పోయి జాయిన్ చేయించుకోండి, పంపించేసాం అంతే. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న డ్యాన్స్ క్లాసులకి మీ పిల్లలకి ఎట్లా మీకు కమ్యూనికేషన్ కుదురుతుంది? ఎట్లా స్పెండ్ చేస్తారు మీ పిల్లలతో? మీరు ఏ టైంలో స్పెండ్ చేస్తారు? యాక్చువల్గా బాబు చెన్నైలో చదువుకుంటున్నాడు, కూతురు నెల్లూరులో ఇంటర్మీడియట్, మా మిస్సెస్ బద్వేల్లో ఎంప్లాయీ. అంటే తలా ఒక దిక్కున ఉండారు. పండగలకి పబ్బన్నాళ్ళకి వెళుస్తున్నాం అంతే. అంతేగాని రెగ్యులర్గా అంటే ఫోన్లోనూ మీరు మటుకు మీ ఫాదర్ వాళ్ళ దగ్గర ఉంటున్నారు అంతే. ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ దగ్గర కాదు అంతే. వీళ్ళిద్దరిని వర్క్ చేస్తున్నారు. ఓకే. ఇంత కమ్యూనికేషన్స్ లేకుండా ఇదిగా ఉంటే దీని మీద మీకు ఎక్కువ శ్రద్ధ ఉంది. ఇంకెంతమందికి నేర్పించాలని చెప్పి మీరు అనుకుంటున్నారు? మీ ఎయిమ్ ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో మీ ఎయిమ్ ఏంది అసలు? డాన్స్ దీంట్లో బతికినంత వరకు, హెల్తీగా ఉన్నంత వరకు డాన్స్ నా దగ్గర ఉండే కళని నేను 10 మందికి పంచాలనే అనుకుంటున్నా. ఇంకొకటి, పిల్లల్ని అంటూ మార్నింగు ఒకసారి కాల్ చేస్తాను బిడ్డలకి, మా మిస్సెస్కి చేస్తాను, ఈవినింగ్ ఖచ్చితంగా వాళ్ళు నాకు కాల్ చేస్తారు, లేకపోతే నేనన్నా చేస్తాను. ఏమన్నా హాలిడేస్ 2-3 రోజులు వచ్చాయి, బద్వేలకి అదే పిల్లలు అక్కడికి వచ్చేస్తారు, పోయి ఒక 3 రోజులు 4 రోజులు ఉంటాం, మళ్ళీ ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోవడం. అది అంటే మేడం గారిని ఇక్కడ మార్చుకునే అవకాశాలు లేవంటారా? అవకాశం ఉంది, కాకపోతే యాక్చువల్గా ఏంటంటే ఈ అమ్మాయి ఫస్ట్ బ్యాచ్ సచివాలయంలో దీంట్లో, అమ్మాయి ప్రమోషన్ లిస్ట్లో ఉంది. ఇప్పుడు కానీ మార్చామంటే వాళ్ళకి సీనియారిటీ మొత్తం పోద్ది, 0 సర్వీస్ వస్తుంది. ఓకే. ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఇంకా ఇటు మార్చుకోవాలని మా ప్లాన్. సాక్షాత్తు మీకు దేవుడు నటరాజ స్వామి కనిపించాడు అనుకోండి, ఏం కోరుకుంటారు మీరు? కోరిక ఏదో పద్మశ్రీ పద్మవిభూషణ్ ఇటువంటివి రావాలని కోరుకుంటా. అంత కోరిక ఉన్నదా? పద్మశ్రీ పద్మవిభూషణ్ కోరికలు కోరుకుంటారా? అవును. అంటే ఆయన చూడగలుగుతారు అసలు? అది దైవ సాక్షాత్కారం ఎవరికి జరగద్ది, ఎవరికి తెలియదు. ఇప్పుడు మంజునాథ సినిమాలో తిట్టనే ఉంటాడు దేవుడిని, కానీ ఆయనకి ఈయనంటే ఇష్టం, కనిపిస్తాడు కదా. అది దైవ సాక్షాత్కారం అనేది రాసి పెట్టి ఉంటుంది. ఈ మధ్య మీది ఒక వీడియో చూశాను నేను, నాన్ చాక్ చెప్తున్నారు మీరు. అవును. ఏది మళ్ళీ భరతనాట్యాలు కాకుండా మళ్ళీ నాన్ చాక్లు అంటే కరాటే కూడా ఇష్టమా? కాదు. అది ఎందుకంటే నాన్ చాక్ ఒకరోజు తిరుపతి బస్ స్టాండ్లో మా మేడం దగ్గర డాన్స్ నేర్చుకొని అది ప్రాక్టీస్ చేయాలా అని దీంతో బస్ స్టాండ్లోనే ఇటు నిలబడి ఏదో చేస్తూ ఉండ, మేడం బైక్లో పోతూ ఉండదు, నేను గమనించలేను. ఆమె పోయి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ వచ్చింది. నేను అదే ఇది చేసుకుంటా ఇట్లా అనుకుంటా బస్ స్టాండ్ కూడా సంగతి తెలియట్లే. రెండోసారి వచ్చింది, చూడలా, తిరుక్కొని మళ్ళీ పోయి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ వచ్చి సతీష్ అంది. అప్పుడు మేడం చెప్పండి మేడం, బండి ఎక్కువ. బండి ఎక్కిన తర్వాత యాడికి మేడం, చెత్తను ఎక్కువ అని. సరే నేరుగా కరాటే క్లాసుకి తీసుకుంది. ఎందుకు మేడం కరాటే క్లాస్ అంటే, నువ్వు ఇందాక నిలబడిన స్టైల్ చూసి నేను కొంచెం
భయపడ్డాను. బస్ స్టాండ్లో ఏదో ప్రాక్టీస్ చేసేది. ఆ మూమెంట్స్ పోవాలి అంటే కొంచెం కరాటే అనేది నేర్చుకో నువ్వు అని చెప్పేసి కరాటే క్లాసులో జాయిన్ చేయించింది నిన్ను. అప్పుడు ఈ నాంచి ఎక్కువ అవి నేర్చుకోవడం జరిగింది. అప్పుడు ఇప్పుడు నువ్వు కరాటే నేర్చుకుంటున్నావు ఎట్లాగా? లేదు, అప్పుడు నేర్చుకున్నా. డ్యాన్స్ క్లాసులు అట్లా కరాటే క్లాసులు పోయేవాడు. ఆ క్లాసులు కూడా ఏమైనా చెప్తున్నారా మళ్ళీ సపరేట్? అంత ప్రయోగాలు ఏం చేయట్లేదు, ఓన్లీ డ్యాన్స్ వరకు. ఓన్లీ డ్యాన్స్ వరకే. తిరుపతిలో ఎన్ని నృత్య ప్రదర్శనలు ఇచ్చుంటారు మీరు మీ ఓన్గా మీ ఇదిగా? దాదాపు మీరు చేసేటప్పుడు మీ అమ్మ నాన్న ఫ్యామిలీ చూసేవాళ్ళు 120-150 పర్ఫార్మెన్స్ దాకా ఇచ్చింది. 120 దాకా ఇచ్చిండు. అప్పుడు ఎలా ఉన్నదంట మీ ఫాదర్ ఫీలింగ్స్ అలాంటివన్నీ? ఆయన అదే దీంట్లో అంటే ఒక చిన్న సంఘటన చెప్తా. ఒక స్కూల్లో పనిచేస్తాను నేను. ఏదో పని మీద వచ్చాడు, ఏ సంతకం కావాలా నాది. సరే బాగా స్వెట్టింగ్ ఉంది, అది చూసి తట్టుకోలేకపోయాడు మా ఫాదర్. కళ్ళ నీళ్ళు వచ్చేసి, అవసరమా ఇంత కష్టం నీకు? హ్యాపీగా బీటెక్కో లేకపోతే ఏదో ఒక దీంట్లో జాయిన్ అయ్యి ఉంటే దాని కథ వేరుగా ఉండేది కదా. నువ్వే ఎంచుకున్నావు ఈ రంగాన్ని. డ్యాన్స్ క్లాస్ అన్న తర్వాత కష్టపడాలా, బాడీ వంగాల్సిందే. అది అట్టా జరిగిపోయింది అంతే. ఏదో స్కూల్ డేస్లో ఉండేటప్పుడు కూడా మీరు ఏదో కొంతమందిని జిమ్నాస్టిక్తో కొట్టేవాళ్ళంట, ఇవన్నీ ప్రయోగాలు చేసేవాళ్ళు మీరు. రెజలింగ్ శివానందం గారు తుర్పీలో ఉన్నారు. ఆయన మన ఆస్థానంలో వెంకటగిరి ఆస్థానంలో రెజలర్. బ్రహ్మయ్య గారు మాకు పీఈటీ సార్, ఆయన బాగా స్టౌట్గా ఉండేవాడిని. రెజ్లింగ్లో ఒకసారి టెస్ట్ చేస్తే ఆయన పైకి ఎత్తేసా బ్రహ్మయ్య వారిని. ఆయన తీసుకుపోయి శివానందం దగ్గర వదిలాడు. తర్వాత స్టేట్ రెజ్లింగ్ కూడా ఆడాడు. 9th క్లాస్లో స్టేట్ రెజ్లింగ్కి సెలెక్ట్ అయ్యాను. స్టేట్ మరి రెజ్లింగ్ మీద పోలేదా మీకు దృష్టి? పోలేదు, డ్యాన్స్ మీదే వచ్చి. డ్యాన్స్ మీదే. మళ్ళీ ఏమి చేయాలని చెప్పి మీ ఆలోచన? అంటే నెక్స్ట్ స్టెప్ ఈ పిల్లలది కాకుండా నృత్యాలు నేర్పించడం అనేది కాకుండా, ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నేర్పించడం అనేది కాకుండా, ఈ వెంకటగిరిలోనేది కాకుండా ఇంకెక్కడెక్కడ నేర్పించాలని ఆలోచనలో ఉన్నారు? ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఎక్కడ నేర్పించదలుచుకోలేదు. ఎందుకంటే ఇది కేంద్రీయ విద్యాలయంలో పోస్ట్ అవటం అంటే చాలా కష్టం. అట్లాంటిది కేంద్రీయ విద్యాలయంలో జాబ్ వచ్చింది, సొసైటీలో గౌరవమైన వృత్తి. ఎట్టా బయట ఇంటికాడ క్లాసులు చెప్తున్నా, చాలు సఫిషియెంట్గా ఉన్నా. అంటే నాకు ఒక చిన్న డౌట్ అండి. ప్రతి ఒక్క మనిషికి ఒక ఆర్ట్ అనేది అంట. ఆర్ట్ నేర్చుకున్న తర్వాత ఆ ఆర్ట్లో ఉండే వాళ్ళు ఎక్కువగా మత్తుకు బానిస ఎక్కువ అవుతారు. ఆ మత్తులో ఏమన్నా ఎక్కువగా బానిస ఎందుకు ఇదవుతారు? ఆర్ట్ వేసే వాళ్ళైనా సరే, మీరు చెప్పిన డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళైనా సరే, సమ్ వాటిట్లో ఆరితేరిన వాళ్ళలో ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్నారు, తెలుసు నాకు. అట్లాగా టెక్నాలజీ పరంగా కానీ ఇన్స్టిట్యూట్ ఇది కానీ వాళ్ళు ఎక్కువగా మత్తుకు బానిస ఎందుకు అవుతారు? మత్తుకి బానిస అంటే కొంతమంది వాడు జీనియస్, ఇంకా వాడికి తిరుగులేదు అనమాట. అట్లాంటి వాడుండే పొజిషన్ తలుచుకొని చాలా బాధపడతాడు. నా స్టేజ్ ఇది కాదు, ఇంకో రేంజ్లో ఉండాలా, అది బయటకి వాడు ఎక్స్ప్రెస్ చేయలేడు. అందువల్ల దీనికి బానిస అవుతాడు. దానివల్ల పోతుందే కానీ నష్టమే కానీ లాభం రాదు. లాభం లేదు. కానీ వీళ్ళు అంటే దాన్ని ఖచ్చితంగా చెప్పాలంటే తెలివైన వాడు మూర్ఖుడు అంటారు కదా, ఆ సామెత వర్తిస్తుంది. వాడికి తెలుసు నాశనం అయిపోతాను నేను, కానీ ఈ బాధని వాడు బయట పెట్టలేక ఇటు సైడ్ జంప్ అవుతుంది. దానికి మార్గం ఆర్టునే ప్రాణంగా చూసేవాడు ఖచ్చితంగా దానికి బానిస కాడు. సగం తెలిసి సగం తెలియకుండా ఉంటారు. అట్లాంటి వాళ్ళు వాడికి ఏదో తెలిసిపోయిందని వేరే ఊహ అన్నమాట. అది
వేరే ఊహ. ఇప్పుడు వెంపటి చిన్న సత్యం గారు ఉన్నారు, ఆయన గ్రాండ్ మాస్టర్, తిరుగులేదు ఆయనకి. డాన్స్ చేస్తూ ఉంటే ఆడపిల్ల మగోడ అనే డౌట్ వచ్చే క్యారెక్టర్ అయింది. మళ్ళీ డ్యాన్స్ అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడుతూ ఉంటే హీజ్ అ జెంటిల్మెన్. ఒక్క నీకు ఈ ఇవ్వడు అంటే మన సినిమాల్లో వాటిలో చూపిస్తూ ఉంటారు, డ్యాన్స్ మాస్టర్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటారు. అర్థమైందా మీకు? తేడాగా ఉంటారని. ఆర్ట్ వచ్చినప్పుడు ఎవ్వడు చేయడు ఆ పని. ఆర్ట్ సగం నేర్చుకుని ప్రజల ముందునే వాడేదో పెద్ద నన్ను మించిన డాన్సర్ లేడని చెప్పుకోవడం కోసం ఆ విధంగా తయారవుతారు. సేమ్ అదే విధంగా ఈ ఏడ కూడా ఉంది. వాడు మత్తుకు బానిస అవుతున్నాడంటే వాడు జీనియస్ కాదు. ఇంకొకటి, ఆర్టిస్ట్కు మత్తుకు బానిస అవుతున్నాడంటే ఈ మత్తు కాదు, ఆర్ట్ మీదే ఉంటుంది ఆ మత్తు. అంటే డెడికేషన్, ఇంకా డాన్స్ తప్ప ఇంకా నాకు వేరేది లేదు అనే డెడికేషన్ ఉండేవాడు ఆ మత్తుకు బానిస అవుతాడు. ఆర్ట్ మత్తు అది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, వెస్ట్రన్ డాన్స్ మాస్టర్లో ఎక్కువ కనిపిస్తుంది. క్లాసికల్ నేర్చుకున్న వాళ్ళ దగ్గర కనపడదు. క్లాసికల్కి వెస్ట్రన్కి ఏం తేడా? క్లాసికల్ అనేది ఒక 10 సాంగ్స్ వరుసగా కంటిన్యూగా అని చేసామంటే మనం వేరే అంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొంది వాళ్ళు చెప్తారు. వీళ్ళకి ఏ క్వాలిఫికేషన్ ఉండదు ఎవరికి, వెస్ట్రన్ వాళ్ళకి. కానీ వీడికి క్వాలిఫికేషన్ లేకుండా వీడు చెప్పలేడు క్లాసికల్ వాడు. అటు ఇప్పుడు ఈ టీవీల్లో డి అని చెప్పి డ్యాన్స్ అని చెప్పి ఇలాంటివన్నీ చూపిస్తారు. ఎందుకు చాలా ప్రయోగాలు చేస్తారు, డ్యాన్స్ మీద చాలా ప్రయోగాలు చేస్తారు. జిమ్నాస్టిక్ చేసినంత భయంకరమైన నృత్యాలు చేస్తుంటారు. అవును. ప్లస్ అది ఒక్కొక్కసారి వాళ్ళు పడడం కానీ ఎముకలు ఇరిగిపోయేటట్టు ఉండడం కానీ చూపెట్టు. అంత అవసరం అంటారా? అంత అవసరం అంటే అది క్రేజ్. దానివల్ల ఏం లాభం? లాభం ఏం లేదు. అమౌంట్ ఇస్తారా? అమౌంట్ ఈ మధ్యకాలంలో అది ఇదైంది. ఇప్పుడు డాన్స్ వేవ్ డాన్స్ ఫస్ట్ ఎపిసోడ్ కాడ నుంచి 27 ఎపిసోడ్లు చేశాను నేను. యాక్చువల్గా అక్కడ జరిగిన సంఘటన ఫస్ట్ ప్లేస్ కోసం కొట్టుకుంటుంది. అంటే హైదరాబాద్ లోకల్ ఉండేవాళ్ళు నువ్వు ఎక్కడో వెంకటగిరి నుంచి వచ్చి ఇక్కడ చేయటం ఏంది, దాంట్లో రాజకీయాలు ఉంటాయి. అదే కాకుండా ఇప్పుడు దీంట్లో నేను ఫేమస్ కావాలా అంటే ఈ షార్ట్స్ ఇవి మనం దీంట్లో చూస్తున్నాం కదా, ఈ సోషల్ మీడియా విపరీతమైంది. దాంతో పేరు ప్రతిష్టలు వస్తాయని. అంటే పేరు ప్రతిష్టల కోసం ఇంత ప్రోగ్రామ్ని చేస్తారు అంటే అది ఎట్లా, ఎవరు కండక్ట్ చేస్తారు అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని టీవీలో వస్తుంటాయి కదా? అవును. అది ఎవరు కండక్ట్ చేస్తారు, ఎవరు చేయమని చెప్తుంటారు దీన్ని? అంటే నేను ఒక టీవీ వాళ్ళని ఇది చేసుకుంటా, నేను కాంపిటీషన్ పెడతా. కాంపిటీషన్ పెట్టి ఇంట్రెస్ట్ ఉండే పిల్లలు పలానా రోజు పార్థి స్టూడియోనో రామోజీరావు ఫిల్మ్ సిటీయో ఎక్కడో ఒక అడ్రస్ ఇచ్చి స్టేట్ మొత్తం తెలిసేటట్టు ఇది చేస్తాం. వీళ్ళందరూ ఇంట్రెస్ట్ ఉండే పిల్లలందరూ అటుకు వస్తారు. 3 స్టార్ 5 స్టార్ అని చెప్పేసి 2 పెడతారు. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారు, ఇవి మొత్తాన్ని తీసుకుంటారు, ఒక సెట్ వేస్తారు. సెట్ వేసి ప్రోగ్రామ్ నీట్గా అరేంజ్ చేస్తారు. 2 రోజుల్లో ఒక 40 ఎపిసోడ్లు అట్లా ఫినిష్ చేసేస్తారు. వీళ్ళు మార్కెట్ చేస్తారు మళ్ళా. ఇప్పుడు చందన బొమ్మన వీళ్ళ దగ్గర పోయి మీ యాడ్స్ వేస్తాము, ఇది మంచి ఎపిసోడు ఇట్లుంటుంది అన్నప్పుడు ఒక అమౌంట్ ఇస్తారు వాళ్ళు. అట్లా టీవీకి పేరు, బిజినెస్ వాళ్ళ ఇది జరిగింది. వీళ్ళు ఆ కాంట్రాక్ట్ తీసుకునేవాడు గెయిన్ అవుతాడు. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటారు కదా, ఏంటి ఈవెంట్ మేనేజ్మెంట్? ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి డాన్స్ రాదు, చేసేవాడికి. వాడు జస్ట్ ఆ కెమెరాలో చూసి ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది. జడ్జెస్ నందని పిలుస్తారు కదండి సినిమా యాక్టర్ని. సినిమా యాక్టర్లు కూడా డాన్స్ మాస్టర్ నేర్పిస్తేనే కదా వాళ్ళు డాన్స్ చేసేది. అవును. వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తుంటారు. ఏంటి విచిత్రంగా ఉంటుంది అది. అదే విచిత్రం.
వాళ్ళకి కావాల్సింది ఏంది, టీవీలో జనాలు చూసేది, అబ్బా సుమలత వచ్చింది, లేకపోతే జయసుధ వచ్చింది అంటే క్రేజ్ అనమాట. అది ఆ క్రేజ్ కోసం పిలుస్తారు వాళ్ళని. లేకపోతే డ్యాన్స్ గురించి వాళ్ళకి తెలియక వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? దాంట్లో ఉండేది ఇప్పుడు ఉండే వాటిలో ఒక్క డ్యాన్స్ మాస్టరే ఉంటాడు, అతనే జడ్జిమెంట్ చేస్తాడు మామూలుగా. అతనికి దగ్గరగా వీళ్ళు మార్కులు వేస్తారు. అంతకుమించి డాన్స్ వచ్చి కాదు. ఇది చాలా రకాలుగా డాన్స్లు వేస్తుంది, గ్రూపులుగా. ఈ దీన్ని కండక్ట్ చేసింది ఎవరని అంటుంటారు, ప్లస్ దీన్ని నేర్పించింది ఎవరని మాస్టర్ని పిలుస్తుంటారు. వాళ్ళకంతా అమౌంట్ ఇస్తారా? యాక్చువల్గా మీకు డాన్సర్ల పరిస్థితి కృష్ణానగర్లో ఏ విధంగా ఉంటుందో చెప్తాను వినండి. ఒకడికి ఒక సినిమాలో సూపర్వైజర్ పోస్టర్ వస్తుంది, ఛాన్స్ ఇస్తారు. వాడికి ఈరోజు షూటింగ్ ఏంది, ఒక డాన్స్ కంపోజ్ చేయాలి. ఒక డాన్స్కి ఒక 3 రోజులు పట్టచ్చు, వారం పట్టచ్చు, అంటే వాటి టైమింగ్ బట్టి ఈ క్రెయిన్ షాట్స్ అని ఇవన్నీ ఉంటాయి. దాన్ని ఈ సూపర్వైజరు ప్లాన్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణానగరు దగ్గర మన రోడ్ సైడ్ ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేబర్స్ ఉంటారు కదా, సేమ్ అదేవిధంగా డాన్సర్లు దాదాపు ఒక 50 మంది 60 మంది వెయిట్ చేస్తుంటారు, 100 మంది దాకా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఈ సూపర్వైజర్కి ఎవరైతే తెలుసో వీడికి కావాల్సింది ఎంతమంది, 20 మంది అమ్మాయిలు 20 మంది అబ్బాయిలు. నేరుగా వ్యాన్ తీసుకుపోయి రే నువ్వు ఎక్కు అని వాళ్ళని ఎక్కిస్తారు. మిగిలిన వాడికి పని ఉండదు. వాడు ఏంటంటే దానికోసం చాలా చెడు పనులు చేయాల్సి వస్తుంది అవకాశం కోసం. ఆయన ఆ సూపర్వైజర్ అనేవాడికి సాయంత్రం అయితే ముందు ఊపియటం, అమ్మాయిలను సప్లై చేయటం, ఇవన్నీ ఉంటాయి. ఆ అవకాశాల కోసం ఈ సైడ్ డాన్సర్స్ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేగాని వాళ్ళకి అవకాశం, వాళ్ళే డబ్బులు ఇచ్చుకొని వాళ్ళే పోతుంటారు. అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం అంటే దాని మీద అంటే ఈ సూపర్వైజరు ఏ సినిమాకి వస్తుందో వీడికే తెలియదు. వీళ్ళు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అందరితో వీళ్ళు మంచిగా ఉండి, అంటే నీతో నాకు పరిచయం ఉంది, నీకు సూపర్వైజరు నువ్వు సెలెక్ట్ చేసే మెంబర్ అనుకో, నేను తెలుసు కాబట్టి నాకు అవకాశం ఇస్తాను, నేను ఎవరో తెలియదు వాడికి అవకాశం రాదు. ఇలాంటి చేదు అనుభవం ఎప్పుడైనా మీకు తగిలిందా మీ ఇన్ని ఎక్స్పీరియన్స్లో? తగిలింది. చెప్పండి ఒకసారి. ఈ దీంట్లో అంటే నాకు జరగలేదు, మా ఫ్రెండ్. మీకు జరిగినట్టు? నాకు అయితే నేను యాక్చువల్గా మా నాన్న నన్ను ఎప్పుడు కంటికి రెప్పలాగా కాపాడుతూ వచ్చాడు. అంటే ఇవన్నీ డబ్బుల కోసమే కదా చేస్తాము. అంటే మా ఫ్రెండ్ జరిగిన ఎక్స్పీరియన్స్, వాడు అంటే క్లాసికల్ డ్యాన్సర్ కాదు, వాడు వెస్ట్రన్ డ్యాన్సరు. ఈ యూనియన్ కార్డు ఉంది వాడికి. వాడు ఒకరోజు అంటే 3 నెలలు అవకాశాలు లేవు, ఏ సినిమా రాలా. ఒకరోజు అదేవిధంగా ఒక సూపర్వైజర్ వచ్చాడు, ఒక 20 మంది సెలెక్ట్ చేశాడు, వీడిని సెలెక్ట్ చేయలే, వెళ్ళిపోయింది వెహికల్ ఏమో షూటింగ్ స్పాట్కి. వీటితో మాట్లాడుతూ ఉంటే 3 నెలల నుంచి ఏం పని లేదురా అనుకుంటా మాట్లాడాడు. సరే మేము వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన ఒక గంటకి ఫోన్ వచ్చింది, సూసైడ్ చేసుకున్నాడు. అంటే బతకలేక, ఆ గుండె ధైర్యం లేదు. అంటే ఎంత ఇస్తారండి వాళ్ళు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కట్ట పోయి? అంటే నేను చెప్పేది ఇప్పుడు 95 2000 ఆ మూమెంట్లో 900 ఇచ్చేవాళ్ళు రోజుకి 900 ఇచ్చి భోజనం వాళ్ళే పెడతారు. ఈ 3 రోజులు కాంట్రాక్ట్ అనుకోండి, 3 రోజులు వాళ్ళకి ఏమి కావాలో నెసరీ ఏముందో మొత్తం ఇటు జెడ్ ఆ సూపర్వైజరే చూడాలి. వాళ్ళ 5 పైసలు ఖర్చు ఉండదు. అట్లా రోజుకు 900 ఇస్తారు, అట్లా పోయి డ్యాన్సులు చేస్తారు. ఇంకా నెక్స్ట్ మీరు ఇంకా ఏంటి మీ స్టెప్ లాస్ట్, మీ ఎయిమ్ ఏంది అసలు? నా ఎయిమ్ ప్రస్తుతానికి కేంద్రీయ విద్యాలయాలు చేస్తున్నా, అదే ఇంకా దాంట్లోనే ఉండి పిల్లలకి బయట క్లాసులు చెప్పి ఇంకా పిల్లల చదువులు అయ్యేదాకా ఖచ్చితంగా
కేవీలో పనిచేసి తర్వాత ఇంకా పిల్లలు చదువులు కంప్లీట్ అయితే ఫ్యామిలీ తీసుకుని వచ్చి ఇక్కడ ఇంకా నాకు తెలిసి అప్పటికి ఒళ్ళు గిళ్ళు సహకరించకపోతే ఇంటికాడే క్లాసులు చెప్పాలి. ఓకే, అంటే సంగీతంలో అనేది కాకుండా నృత్యంలో కూడా ఇన్ని సంగీతంలో రెండు సాంప్రదాయాలు ఉండేది ఇండియాలో, కర్ణాటక మ్యూజిక్ అండ్ హిందుస్థానీ మ్యూజిక్. నార్త్ వాళ్ళు హిందుస్థానీ మ్యూజిక్ వాడతారు, కర్ణాటక సంగీతం అంటే మన దక్షిణ భారతదేశం సంగీతంలో కన్నా ఎక్కువగా ఉన్నాయి అంతే. భరతనాట్యం, కథాకళి, సంగీతానికి నిర్వచనం కూడా భరతనాట్యంలోనే ఉంది. సంగీతం అంటే గీతం వాద్యం తదా నృత్యం త్రయం సంగీతం ఉజ్జితే అన్నాడు. గీతం అంటే గాత సంగీతం, వాద్యం అంటే వాయిద్య సంగీతం, తదా నృత్యం డ్యాన్స్ కలిపితే సంగీతం అయింది అని చెప్పారు. సంగీతానికి యాక్చువల్గా సంగీతంలోనే ఇది లేదు, శ్లోకం లేదు. అట్టుంటుంది. మీరు ఎంతమంది ఫేమస్గా ఉండే వాళ్ళ దగ్గర డ్యాన్స్ చేస్తుంటారు ఇలాంటివి? నేను చాలా అంటే బాలమురళీకృష్ణన్, మన సి నారాయణ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, తర్వాత ప్రభుదేవ గారి దగ్గర ఒకసారి అవకాశం వచ్చింది అక్కడ. ఇంకా అట్లాగా చాలామంది ఉన్నారు. కె విశ్వనాథ్ ఆయన దగ్గర చేస్తున్నాను. మన వెంకటగిరి రాజా గారు ఆయన దగ్గర అట్లా అందరు బాగా అప్రిషియేట్ చేశారా? వాళ్ళు కూడా అవార్డులు ఇచ్చారా? ఇచ్చారు.